ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ వారంలో నా తండ్రి నా జీవితంలో అయితే ఎంతో గొప్ప కార్యం చేస్తావు తండ్రి నాయన. అయ్యా, అద్భుతమైన నీ స్వస్థతను నాకు దయచేసావు. సాతానుపై విజయాన్ని ఇచ్చావు తండ్రి నాయన. ఇష్టడేదో మరి చెయ్యాలని తలపెట్టాడు కానీ ప్రభువా వాడి కార్యాన్ని మీరు విఫలము చేసి నాయన నాకు జయాన్ని ఇచ్చారు. మీ స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీ పేరట నిలబెట్టుకున్నాం. శుక్రవారం వాడుకున్నావు తండ్రి. ఈరోజు కూడా నీ పేరట నిలబడ్డాం తండ్రి నాయన. మీ శక్తి బలముతో నింపి అభిషేకించి వాడుకో తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి నాయన. ఈ వాక్యాన్ని నాయన నా తండ్రి ఏ రీతిగా వివరించాలో నీ పరలోక జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. ఆత్మకార్యము జరిగించు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ మీ ఆత్మ ద్వారా సమస్తము జరుగుతుంది. సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరుగును గాక. ఆత్మకార్యము జరిగించి తండ్రి సహాయము చేయి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అనేక మారులు మనం చదివామండి, విన్నాము. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఆయన అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే ఆ దినాన్ని అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్పుదును అంటున్నాడు. అయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు కూడా పరలోకంలో ప్రవేశం లేదు అంటున్నాడు. ఏంటండి, ఎందుకు ఈ మాటలు ఇలా చెప్తున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, మరి ఏదైనా కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని వాడతాం? మనం ప్రభువా ప్రభువా అనే కదా పిలుస్తాము. ఏమంటాము? ప్రభువా ఇది చెయ్యి, ప్రభువా అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది ప్రభువా ఇది ప్రభువా అని చెప్పేసి మనము ప్రభువా ప్రభువా అనే చెప్తూ ఉంటాం అన్నమాట అండి. ఏం చెప్తాము? ప్రభువా ప్రభువా అనే చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే చాలామంది ప్రభువా ప్రభువా అని పిలుస్తారు కానీ పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు అని ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి ఆయన. అయితే చాలామంది ఆశ్చర్యపోయారంట. అలాగన్న మాటకే ఆశ్చర్యపోయారంట. ఎవరు ఆశ్చర్యపోయారు అంటే, దేవుని మరి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి కదా, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి కదా, స్వస్థతలు జరిగినాయి కదా, లేకపోతే మరి దయ్యాలు పోయినాయి కదా, ప్రవచించాం కదా, ఎలా చేశాం కదా, అలా చేశాం కదా అని చెప్పేసి అంట ఆశ్చర్యపోయారటండి. ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆయన అంటారు కదా, మీరెందుకు ఇలాగ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పేసి ఆయన ఏమంటున్నారంటే, అక్రమము చేయువారులారా అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అనును. ఏమంటున్నాడు? వారిని అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, కొండ అంటాను అని చెప్తున్నాడండి ఆయన అక్కడ. అదేంటండి, ప్రార్థన చేస్తే మరి అద్భుతాలు జరిగినాయి కదా, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి కదా, మరి ఆయన నామాన్ని బట్టి ప్రవచించారు కదా, ఇలా చేశారు కదా, అలా చేశారు కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఆయన అంటే ప్రవచించే వాళ్ళందరూ కూడా అక్రమము చేసేవాళ్ళ, స్వస్థతలు మరి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చినాయి అంటే వాళ్ళందరూ అక్రమము చేశారని అర్థమా? వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతే వాళ్ళు అక్రమము చేశారని అర్థమా? అది కాదు. కానీ ఇక్కడ రెండు రకాలు ఉంటారండి. ఇక్కడ ఎవరుంటారో రెండు రకాలు ఉంటారన్నమాట. ఏంటి అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు ఒక రకం ఉంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యరటండి. ఇక్కడ రెండు రకాలను చెప్తున్నాడు ఆయన అక్కడ.
కొంతమంది దేవుడు ఏం చెప్తాడో అది విని ఏం చేస్తున్నారట, అదే క్రింద చెప్తున్నాడు ఆయన, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు కూడా బుద్ధిమంతుడుగా తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటున్నాడంట, బండ మీద పునాది వేసుకున్నాడు, కట్టుకున్న వాడితో సమానము అని చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వింటున్నారు కానీ విన్న దాని ప్రకారంగా వాళ్ళు జీవించటం లేదు, చేయటం లేదు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఇసుక మీద పునాది వేసినట్టుగా వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు అన్నమాట అండి. అంటే ఇక్కడ మరి గమనించండి, మనము ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడండి, ఆలకిస్తాడు, కార్యము చేస్తాడండి. ఆయన చెప్పాడు కదా, ముందే చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా. అన్యులు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వు దేవుడు వంట కదా, ఇలాగంట కదా, అలాగంట కదా, నిన్ను అడిగితే చేస్తావంట కదా, ఇలా చెయ్యి ప్రభు, అలా చెయ్యి ప్రభు అని ఏమీ తెలియదు వాళ్ళకి దేవుణ్ణి అడుగుతారండి. వాళ్ళకి జరుగుతుందా లేదా మీకు తెలిసే ఉంటారు అలాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ కానుక పట్టుకొచ్చి మీకు ఇచ్చి, ఇదే మీ మందిరంలో వేసేయండి, మీ దేవుడికి నేను ప్రార్థించుకుంటే ఇలా జరిగింది, మీ దేవుడికి నేను ప్రార్థించుకుంటే అలా జరిగింది, ఈ కానుక కట్టుకెళ్ళి మీ దేవుడికి ఇచ్చేయండి అని చెప్తారు వాళ్ళు. అంటే మరి వాళ్ళ అన్యులు కదా, వాళ్ళకి ఎలా జరిగింది అని మనం అనుకోవచ్చు. ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. వాళ్ళు అడిగారు కానీ దేవుడికి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా అండి? సంబంధం లేదు. కానీ అడిగారు, చేశాడా లేదా? చేశాడు. అంటే మన ఇంట్లో మన పిల్లలకి మనము చేస్తామో బయట వారికి కూడా మనము చేస్తాము. అయితే ఇంట్లో పిల్లలే, బయట పిల్లలు బయట పిల్లలే. ఇద్దరికి వ్యత్యాసం ఉందా లేదా? మన ఇంట్లో పిల్లల్ని పెడతాము, తిడతాము, కొడతాము, అన్నీ చేస్తామండి. బయట వారికి ఏం చేస్తాం మనం? పెడతాం తప్ప తిడతాం, కొడతాం, అవన్నీ చేస్తాం. ఊరుకుంటారండి వాళ్ళు? ఊరుకోరు. ఎందుకని? వారు బయట వారు కనుక. ఇంట్లో వారైతే ఏమవుతుంది, నోరు ఎత్తావండి ఇంకోటి పడిపోద్ది అంటారు. ఏమంటారు? నోరు ఎత్తావంటే ఇంకోటి పడిపోద్ది. అదే పోయింది అని ఒకటి ఇచ్చాను, ఇంకా కావాలంటే చెప్పు అనేటప్పటికి అప్పుడు మూసుకుంటారన్నమాట వాళ్ళు కదా. అలా ఉంటుంది. దేవుడు సొంత బిడ్డల్ని ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు, అవసరమైతే ఇవన్నీ చేస్తాడంటండి. దేవుని బిడ్డలైతేనంట దేవుడి గద్దింపుకి లోబడతారట, శిక్షకు కూడా లోబడతారటండి. దుర్బీజులైతే వాళ్ళ శిక్షలో ఉండరంట, గద్దింపు కూడా వినరటండి. గద్దించినా వాళ్ళకి నచ్చదంట, శిక్షించినా ఒప్పుకోరంట. కానీ దేవుడి బిడ్డలైతే ఏం చేస్తారట, వాళ్ళు గద్దించినా లోపడతారట, శిక్షించినా లోపడతారటండి. అందుకే హెబ్రీలకు రాస్తూ ఆయన అంటాడు కదా, దేవుని బిడ్డలైతే గద్దింపుకి శిక్షకి కూడా వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళరు, అదే దుర్బీజులు అయితే కనుక దేవుడిని విడిచిపెట్టేస్తారు అంటాడు. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితంలో ఏది జరగకపోతే ఏం చేస్తారు అంటే, ఇంకేం దేవుడు అండి బాబు, ఏంటో ఈ దేవుడిని నమ్ముకుంటే ఏదో కలిసి వస్తుంది అనుకున్నాను కానీ ఏం కలిసి రాలేదు, కానీ నష్టాల మీద నష్టాలు వచ్చేస్తున్నాయండి, కష్టాల మీద కష్టాలు వచ్చేస్తున్నాయండి, ఇంకెందుకు నమ్ముకోవాలి ఈ దేవుడిని, ఇంకెందుకు ఈ దేవుడు అని వాళ్ళు ఏం చేస్తారట, దేవుడిని విడిచిపెడతారటండి. కొంతమంది మొత్తం విడిచిపెట్టేస్తారండి, కొంతమంది మనసులో విడిచిపెడతారట దేవుణ్ణి. శారీరకంగా విడిచిపెడితే కనబడిపోతారు, కానీ మనసులో విడిచిపెడితే కనబడతారా? కనబడరు. రెండు రకాలుగా విడిచిపెడతారు దేవుణ్ణి. కానీ అదే మంచి బీజం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారట, కష్టం కలిగినా, నష్టం కలిగినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఆయన మాత్రం విడిచిపెట్టరటండి, విడిచిపెట్టరట. అది ఆయన బీజము అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన విత్తనాలు, ఎవరి విత్తనాలు? దేవుని విత్తనాలు అన్నమాట అండి. దేవుడు విత్తిన గోధుమ పంట ఒక రకంగా చెప్పాలి అంటే. దుర్బీజులు అంటే ఎవరో గురుగులు, గురుగుల్ని ఎవరు విత్తారు? దుష్టుడు విత్తుతాడు.
పురుగులు త్వరగా పెరిగిపోతాయి, త్వరగా ఎదిగిపోతాయి, త్వరగా పంట వచ్చేస్తుంది అది. కానీ గోధుమ పంట త్వరగా వస్తుందా? రాదు. కానీ గోధుమ పంటకున్న విలువ పురుగులు కొట్టదండి, ఉండదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నా బిడ్డలైతే మీరు ఏం చేస్తారు? నా మాటలు వింటారు. నేనేం చెప్తున్నానో మీరేం చేస్తారు? శ్రద్ధగా వింటారు. వింటమే కాదు, దాని ప్రకారంగా మీరు జీవిస్తారు. ఏం చేస్తారట? దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా, ఇలా ఉండమన్నాడు కదా, అలా చెయ్యమన్నాడు కదా, ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని ఆయన చెప్పినట్టుగా చేస్తారటండి. వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నాడండి. బుద్ధి లేని వాళ్ళంట ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారటండి. ఏం లేదంట, బుద్ధి లేదు అని చెప్తున్నాడు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితము లోకం మీద వేసుకున్నారు. ఆయన బుద్ధిమంతులు ఎక్కడ వేసుకున్నారట? క్రీస్తు మీద పునాది వేసుకున్నారటండి. అంటే ప్రతీది కూడా దేవుని మీద ఆధారపడతారు తప్ప ఇంక వేటి మీద ఆధారపడరు అన్నమాట అండి. తండ్రి నువ్వు నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు సహాయం చేయగలిగిన దేవుడవు అని చెప్పి ప్రతి విషయంలో కూడా వారి పునాది దేవుడి మీద వేసుకుంటారటండి. ఎక్కడ వేసుకుంటారు? దేవుడి మీద వేసుకుంటారటండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ ఒక ఇద్దరిని నేను ఈ ఉదయకాల సమయంలో మీకు చూపించాలనుకుంటున్నాను. మొదట చూడండి, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి. మూడో అధ్యాయం అండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అంటున్నాడు. ఇతడు పరిసయ్యుడు అని ఉన్నదండి, బోధకుడని ఉన్నదండి, యాజకుడని ఉన్నదండి. తర్వాత మరి ఇతను పరిసయ్యులకు అధికారటండి. ఇతను పరిసయ్యులు అంటే చాలా నిష్ట కలిగిన వారు అన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చాలా నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట అండి. అది ప్రతీదీ కూడా చాలా నిష్టతో చేస్తారన్నమాట అండి. మీరు గమనించారో లేదో కానీ క్రైస్తవుల్లో కూడా కొంతమంది నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారండి. నేను ప్రార్థన చేసుకుంటేనే కానీ మంచినీళ్ళు చుక్క కూడా నోట్లో పోసుకోనండి అంటారండి. ఏం చేస్తారట? ప్రార్థన చేసుకుంటే కానీ నేను మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకోను అంటారు. ఒకసారి ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక ఆవిడ రక్షించబడింది అంటండి. అప్పుడు రోజుల్లో అలాగే ఉండేవారులేండి. వాళ్ళు ఎంత భక్తిగా ఉండేవారు అంటే చాలా నిష్టగా ఉండేవారు అన్నమాట. ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నాక జబ్బు వస్తే మాత్ర వేసుకోకూడదు, మాత్ర వేసుకుంటే తప్పు అని కొంతమంది సేవకులు కూడా బోధించేవారట. అందరూ కాదు కానీ కొంతమంది బోధించేవారట. నీకు వ్యాధి వచ్చిందంటే నువ్వు ఏదో పాపం చేస్తావు, అందుకే వ్యాధి వచ్చిందని కోరట. అసలు వ్యాధే రాకూడదటండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు మారుతున్నారంటలేండి, దేవుని స్తోత్రం. అయితే ఈ మందులు కనిపెట్టడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఎందుకని? దేవుడే కదా. వ్యాధిని కలుగు చేసేది ఎవరో? మీకు గతంలో చెప్పాను, కొన్ని వ్యాధులు గాలి వల్ల వస్తాయి, నీటి వల్ల వస్తాయి, ఆహారం వల్ల వస్తాయి, ఇలాగా కొన్ని రకాలకు వస్తాయండి. రెండోది దుష్టుడు వల్ల కూడా వచ్చే వ్యాధులు కూడా ఉంటాయన్నమాట. ఇలా రకరకాలు ఉంటాయండి. వ్యాధి ఏ రూపంలో వచ్చిందన్నది మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవన్నమాట. ఒకటి తెలియనిది ఎలా ఉంటుందో చెప్పనా? కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు సాతాను వల్ల వచ్చినాయి అనుకోండి, అవి స్కానింగ్ తీరితే కనపడదు. అది అందులోకి రానే రాలేదు అసలు. అదేం జబ్బు ఎవరికీ తెలియదు, కానీ తగ్గదది.
ఆ మనిషిని చంపేయడానికి వస్తుంది అది. అందుకే స్కానింగ్లోకి అది ఏమోనండి, స్కానింగ్లోకి రావట్లేదండి, మరి జబ్బు ఏంటో తెలియట్లేదండి అంటారు చాలామంది. స్కానింగ్లోకి ఎందుకు వస్తుంది? అది అస్సలు రాదండి. అది దుష్టుని వల్ల వచ్చింది. అది ప్రార్థన వలన తప్ప ఇంక దేని వల్ల కూడా అది పోదండి. అది పోదు. శక్తివంతమైన ప్రార్థన వలన తప్ప అది పోదన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు అనేక రకాలు మనకి ఇచ్చాడనమాట. కొన్ని ప్రార్థన వల్ల తగ్గిపోతాయి, కొన్ని మనకు తెలియని కూడా దేవుడే వాటిని తగ్గిస్తాడు. ఇప్పుడు ఇదంతా అయిపోయాక తెలిసింది, కానీ అది దుష్టుడి వల్ల వచ్చిందని నాకు తెలిసిందండి. కానీ మరి నాకు తెలియకుండా దేవుడు స్వస్థత ఇచ్చాడా లేదా? అది అనుభవించడానికి శక్తినిచ్చాడు. ఎందుకనే దుష్టుడు వ్యాధి కలుగు చేశాడు, రైటే. కానీ నా దేవుడు నువ్వు చేసేది నువ్వు చేసావు, నేను చేసేది నేను చేస్తాను చూడు నా బిడ్డకు అనేసి ఆయన చేసేది ఆయన చేశాడు. ఇదంతా మొత్తం అయిపోయాయి కదా నాకు తెలిసింది. అంటే అదృష్టంగా జరిగిపోయినాయా లేదా ఈ రెండుని? అలా ఉంటాయి కొన్ని, తెలియవు మనకి. ఏది ఏమైనప్పటికైనా వీళ్ళు చాలా నిష్టగా ఉంటారన్నమాట అండి. ప్రతి విషయంలో కూడా నిష్టగా ఉంటారు. అప్పటి వరకు మరి బలులు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బలులు ఆగిపోయినాయి అండి. ఎక్కడితో ఆగిపోయినాయి బలులు? యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన దగ్గర నుంచి కూడా బలులు అనేటువంటివి ఆగిపోయినాయి. ఆ రీతిగా జరిగిందనమాట అండి. ఏది ఏమైనప్పటికైనా ఇప్పుడు ఈయన ఒక రకంగా చెప్పాలి అంటే ఆచారాల సేవకుడు అని చెప్పుకోవచ్చు. నికోదేముని ఏమని చెప్పుకోవచ్చు? ఒక ఆచారపూర్వకమైన భక్తి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఆచారపూర్వకమైన భక్తిని అతను బోధిస్తున్నట్టు చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు పాత నిబంధనలో ఏమన్నాడంటే ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తే అది వ్యభిచారము అని చెప్పాడండి. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు ఆయన? ఒక స్త్రీ పురుషుణ్ణి కానీ ఒక పురుషుడు స్త్రీని కానీ మోహపు చూపుతో చూసినప్పుడే అప్పుడే తన హృదయంలో ఆమెతో అతనితోనూ పాపం చేసినట్టు అని చెప్పాడు. పాత నిబంధనలో శరీరంతో పాపం చేస్తే పాపం, కానీ క్రొత్త నిబంధనలో మనస్సులో ఒక పురుషుని గురించి ఆలోచించిన, ఒక స్త్రీని గురించి అలా అనుకున్న, అలా చూచిన, అంటే ఆ దృష్టి చూడడం అంటే ఏంటి? ఆ దృష్టితో చూసావు అంటే అప్పుడు నువ్వు ఆమెతో పాపం చేసినట్టు, అప్పుడే నువ్వు అతనితో నువ్వు పాపం చేసినట్టు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏది సులువు ఉంది, ఏది తేలిగ్గా ఉంది? మీరు చెప్పండి. ఏది కష్టం ఉంది, ఏది తేలిగ్గా ఉంది? పాత నిబంధన కష్టం ఉందా? క్రొత్త నిబంధన కష్టంగా ఉందా? కదా, అదన్నమాట. ఇతను ఇంకా పాత నిబంధనే బోధిస్తున్నాడు ఈయన. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్తది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు శరీరంతో చేస్తే పాపం, ఇప్పుడు మనసులో అనుకుంటే పాపం. అప్పుడు దొంగిలిస్తే పాపం, ఇప్పుడు నువ్వు మనసులో అనుకుంటే పాపం అంటున్నాడు ఈయన. అప్పుడు నువ్వు ఏదైనా సరే నీ శరీరముతో నీ అవయవాలతో చేసిందే పాపము అన్నాడు. అక్కడ ఎక్కడ మనసులో అనుకుంటే పాపము, చూస్తే పాపము, చేస్తే పాపము, ఇవన్నీ పాపం అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇదే డేంజర్ కదా చెప్పాలంటే. పాత నిబంధన కంటే కొత్త నిబంధనలోనే ఇంకా ఎక్కువ శిక్ష ఉందండి చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏది మారాలి మరి? మనిషికి మారాలి, ఆ దృష్టి లేకుండా ఉండాలి. అంటే మనిషి యొక్క హృదయం ఎప్పుడైతే మారిందో అప్పుడు ఆ దృష్టి ఉండదు. ఇంకా ఒక పురుషుణ్ణి చూసినప్పుడు మనకి తండ్రి వయసు ఉంటే తండ్రి అని, లేక ఒక అంకుల్ అని, లేకపోతే ఒక అన్నయ్య అని, ఒక తమ్ముడని, ఇలాంటి భావనతో చూస్తారు. ఎక్కడ మారితేని? హృదయంలో మారితేని. హృదయంలో మార్పు లేదనుకోండి, ఇంకెవరిని చూసినా ఏదో అనిపిస్తుంది వీళ్ళకి. ఎవరిని చూసినా ఏదో అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ మాటల్లో కూడా ఏదో తేడా ఉంటుంది, చూపుల్లో తేడా ఉంటుంది, హృదయంలో తేడా ఉంటుంది. ఇది పాపము అని దేవుడు చెప్పాడు. ఇది పాపము అని చెప్పాడు. ఇవన్నీ వింటున్నాడు ఈయన. విని
ఈయన ఏదో కొత్త బోధ చేస్తున్నాడు ఏంటి, మనం ఇలా చెప్పం కదా, ఈయనేంటి ఏదో కొత్తగా చెప్తున్నాడు అనుకున్నాడు. ఇతను అనుకుని ఒక రాత్రి టైంలో వచ్చాడట. ఎందుకంటే మరి అతను బోధకుడు కదా, మరి పగలొస్తే నువ్వే బోధిస్తున్నా, నువ్వు వెళ్ళేవేటి ఆయన దగ్గరికి అంటే మరి ఎంత బాగుంటుందా, బాగోదు. అందుకని రాత్రి టైంలో వచ్చి, బోధకుడా నువ్వు బోధిస్తున్నాయన్నీ కూడా నువ్వు పరలోకం నుంచి దిగొస్తే తప్ప ఇవన్నీ నువ్వు చేయలేవు, దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్ప నువ్వు చేయలేవు, దేవుడు నీకు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి మరి దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి ఏం చెయ్యాలో అతనికి తెలియదా? మరి ఏం బోధిస్తున్నాడు అతను? ఇలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా మీరు? కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. అయితే ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశం లేదు అన్నాడు. క్రొత్తగా జన్మించాలా? ఎలా జన్మిస్తారు? ఆల్రెడీ జన్మించేశాం కదా, మళ్ళీ అమ్మ కడుపులోకి ఎలాగెళ్తారు అని అడుగుతున్నాడు. అంటే అతనికి జన్మ అంటే కూడా అర్థం అవ్వట్లేదు. ఆత్మలో జన్మించాలంటున్నాడు ఆయన. ఒకడు క్రొత్తగా జన్మించాలి. 2 జన్మలు ఉంటాయి. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోకంలో ప్రవేశం లేదని చెప్తున్నాడు ఈయన అక్కడ. అయితే ఇలాంటి వారు ఎప్పటికీ ఉన్నారండి. అప్పుడే కాదండి, ఎప్పటికీ ఉన్నారు. అలాగా కొంతమంది అంట పుట్టిన తర్వాత రోజుల్లోనే బాప్తిస్మం ఇచ్చేస్తారటండి చిన్నపిల్లలకి. అసలు ఆ పుట్టిన పిల్లోడికి పిల్లకి పాపం అంటే ఏమన్నా తెలుసా? అప్పుడు ఆడికి బాప్తిస్మం ఏంటి? ఎదిగిన తర్వాత కదా వాడు పాపో కాదో తెలిసేది. ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఎదగాలి కదా. అయితే కొన్ని రోజులకే ఆ సిలువ గుర్తేసి మరి ఏంటో చేస్తారట, బాప్తిస్మం అయిపోద్దంటండి. అలాంటి వాళ్ళు చాలామంది తర్వాత ఎదిగి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నా చిన్న వయసులో ఇలాగ ఇచ్చారట, నాకు తెలియదు. కానీ నేను ఎదిగిన తర్వాత నేను ఇలాగా దేవుడు నన్ను రక్షించాడు, నాకు మారు మనసు పొందుకున్నాను, ప్రభువుని తెలుసుకున్నాను, నా మనసు మారింది అని చెప్పి బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే ఇక్కడ ఇతను బోధిస్తున్నాడా లేదా? బోధిస్తున్నాడు. కానీ పరలోక రాజ్యం గురించి ఏమైనా అర్థమైందండి అతనికి? అర్థం అవ్వలేదు. అలాగే చాలామందిని నేను చూసినప్పుడు ఇదేం భక్తి, ఇలా చేస్తున్నారేంటి, ఏంటో ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది మనసులో. ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ రైట్ మార్గంలోకి వస్తారండి. అప్పటి వరకు వాళ్ళు అనుకుంటారు, నేను చేసేది ఇంత నిష్టగా నేను చేస్తున్నాను, నా ఎంత నిష్టగా ఎవరైనా చేస్తున్నారు ఏంటి అనుకుంటారండి. అప్పటి వరకు నేను అంటే ఏం భక్తి? అది మూఢ భక్తి అండి. భక్తిలో కూడా రకాలు ఉంటాయండి. అప్పటి వరకు వాళ్ళు అదే నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారో తెలీదు. ఇలా చెయ్యాలి అనేటువంటిది కొన్ని నేర్చేసుకుంటారన్నమాట అండి. నేర్చేసుకుని మనము గనక ఇలా చేస్తున్నాము, ఇలా చేస్తేనే పరలోక రాజ్యం వెళ్తాము అనేసి కొన్ని నేర్చేసుకుని అదే ఫాలో అయిపోతారండి. ఇంకెవరు చెప్పినా ఏది వినరు అన్నమాట. ఇంకేది వినరు. ఇక ఇదే కరెక్టు, నేను ఎంత నిష్టగా చేస్తున్నాను కదా అని చెప్పేసి దాన్ని ఫాలో అయిపోతున్నాడు. కానీ ఎప్పటికైనా రైట్లోకి రావాల్సిందే. వాళ్ళు వస్తున్నారు అలాగా. హల్లెలూయా. అప్పుడు నేను చెప్తానన్నమాట, వాళ్ళు వెళ్ళేది రాంగ్లో వెళ్తున్నారు, కానీ అదే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు అది కరెక్ట్ కాదు, ఎప్పటికైనా ఇందులోకి వస్తారు చూడండి అంటానన్నమాట. అది కరెక్ట్ మార్గం కాదు, రైట్ మార్గంలోకి వస్తారు, వాళ్ళు రావాల్సిందే. అది వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు నా దేవుడు ఏదో ఒకటి పెడతాడనమాట. వాళ్ళకి అప్పుడని కాదు, ఎప్పటికైనా ఏదో ఒకటి వస్తుంది వాళ్ళకి. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు దేవుని తట్టుకు తిరుగుతారన్నమాట అండి. అప్పటి వరకు తిరగరాళ్ళు. నేను చేసిందే కరెక్ట్ అన్న ఆ నమ్మకంలో ఉండిపోతారన్నమాట. అప్పుడు దేవుడు
వాళ్ళని రైట్ చేయడానికి ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో అనుమతిస్తాడో, అనుమతించిన తర్వాత అప్పుడు నెమ్మదిగా తిరుగుతారన్నమాట అండి ప్రభుతో. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుడు అంటండి, నేను దహించే అగ్నిని కాదా అంటాడు ఆయన. దహించు అగ్ని అంటే మీరు గమనించండి, పుల్లల పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి మీరు వంకర పుల్లని అందులో పెట్టండి, ఏమవుతుంది? అది కాలిపోయాక వంకర ఉంటుందా దానికి? ఇంకా పొయ్యి ఏం చేసింది ఇప్పుడు దాన్ని? వంకర పుల్లైనంట పొయ్యి సరి చేసేస్తుందని ఒక సామెత చెప్తారనమాట పెద్దలు. పుల్ల వంకర అయి ఉండొచ్చు అంట, కానీ ఏది సరి చేస్తుందంట? ఇది వాళ్ళ సామెతే చెప్తున్నారు కానీ ఇక్కడ నిజమదే. ఇప్పుడు దహించు అగ్ని దేవుడై ఉన్నాడు కనుక ఈ దేవుడి దగ్గరికి వచ్చాక వాళ్ళ జీవితాలను ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ వంకరతనం అంతా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన కాల్ చేసి సరి చేసేస్తున్నాడు. ఇప్పుడు వంకరతనం పోతుంది కదా. ఇంకా అంటానన్నమాట, కొంతవరకే పని అయింది, వాళ్ళకి ఇంకా అవ్వాల్సిన పని ఉంది, ఇంకా చాలా కొంత వాళ్ళకే జరిగింది అని చెప్తారన్నమాట. విన్నవాళ్ళు అనుకుంటారు, ఏంటి ఇప్పుడు ఎలా చెప్తున్నారేంటి, వాళ్ళు అంత నిష్ఠుకుంటారు కదా, వాళ్ళు అంత భక్తి చేస్తారు కదా, వాళ్ళు అంత కదా ఎంత కదా అనుకుంటారు వీళ్ళు. నేను చెప్పినప్పుడు వాళ్ళకి నమ్మకం ఉండదండి. ఎందుకంటే మరి వాళ్ళ భక్తి ఎలాగ ఉంటుంది, వాళ్ళ నిష్ట అలాగ ఉంటుంది కనుక వీళ్ళు ఇక ఎవరు ఇంత ఇలా చేయలేరు, అంత అలా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళు. దేవుడికి కావాల్సింది నిష్ట కాదు, ఇది శుద్ధి కావాలి. ఏం కావాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం మార్పు కావాలి. హృదయంలో మార్పు లేనిదే మనం ఎంత నిష్ఠతో కార్యాలు చేస్తే ఏం ప్రయోజనం అండి? ఆ రోజు ఉదయాన్నే లేవలేక ప్రార్థన చేసుకోలేదు. నేను ఉదయం లేచి ప్రార్థన చేసుకోకపోతే బుధవారం చేసుకోలేదు. నేను చేసుకోపోయేసరికి బుధవారము గురువారము కానీ చేయడానికి నాకు ఇంకా చేయలేకపోతే అయ్యో ప్రభువా, ఉదయకాలం ప్రార్థన చేసుకోలేకపోయాను నేను తండ్రి అని చెప్పేసి కొంచెం మనసు బాధ అనిపించింది అనమాట. ఆ మరుసటి రోజు ఉదయం అది ఇది కలిపి చేసుకున్నట్టు చేయించాడు దేవుడు. మనసులో బాధపడ్డాను కదా, ప్రభువా ఈరోజు నేను ఉదయకాలం ప్రార్థన చేయలేకపోయాను అయ్యా, ఈ నీరసం వల్ల చేయలేకపోయాను తండ్రి అని మనసులో ఏమనిపించింది? బాధ అనిపించింది. నా తండ్రి నేను ఎందుకు కలుసుకోలేకపోయానా అనేసి ఆ బాధ నా లోపల చూసిన ఆ దేవుడు మరుసటి రోజు నాకు అవకాశం ఇస్తే ఆ రోజు ఈ రోజుకి కలిసి చేసే రూపే కాదు, కానీ అసలు ఎంత భారభరితమైన ప్రార్థన వచ్చింది అంటే అసలు ఎంత కాలమైందోనమాట ఆ ప్రార్థన వచ్చిన. ఆ రీతిగా ప్రార్థన చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు. తండ్రి నిన్న చేసుకోలేదని బాధపడ్డాను, ఈరోజు ఇంత చక్కగా చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చావు తండ్రి అనేసి. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏకీభవించాడు. ఏం చేశాడు ఆయన? నాతో ఏకీభవించాడు కనుక నాకు ఆ ప్రార్థన మరి గుండె లోతుల్లో నుంచి వచ్చింది అనమాట అండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? గుండె లోతుల్లో నుంచి వచ్చింది. చాలా మరి ఒక రకమైన అది సంతోషమనాలో ఏమనాలో కూడా తెలియట్లేదు, దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు కానీ ఒక రకమైన అది ఏదో అనుభవించాను. మొత్తం మీద నాకు తెలియంది ఏదో నేను అనుభవించాను. ఎందుకంటేనంట మనకి బాగోలేనప్పుడు ప్రార్థన చేయకపోతేనంటే దేవుడికి ఫీల్ అయిపోడటండి. దేవుడు మీకు బాగలేదనుకోండి, మీ ఆయనకి కాఫీ పెట్టేవ్వలేదు, లేకపోతే వంట చేయలేదు, ఫీల్ అయిపోయి పనికి మాలిందానా నువ్వు టీ పెట్టలేదు ఈరోజు అనమాట్లేదు, నువ్వు నాకు వద్దంటాడండి? చెప్పండి. అలాగే ఆయన కూడా ఏమీ ఫీల్ అయిపోవడం మన శరీర పరిస్థితిని బట్టి. ఎందుకంటే చెయ్యగలిగితే మనం చేస్తాం కదా,
చెయ్యి లేకపోతేనే కదా మరి మనం చేయలేము. అందుకని ఆయన ఏం ఫీల్ అయిపోడంట ఓపిక లేకపోయినప్పుడు. మరి మనసులో మరి బాధపడిపోతాం కదా మనం, శరీరానుసారంగా చేయలేనందుకు ఏమవుతుంది, మనసు బాధ అనిపిస్తుంది అన్నమాట. అది చూస్తాడు ఆయన. అయ్యో ఈరోజు నన్ను కలుసుకోలేదనే కదా బాధపడుతుంది అనుకుంటాడట ఆయన. మన ప్రభువు ఎంత గొప్పవాడో చూసారా, ఎంత గొప్ప మనసున్న తండ్రో చూడండి, ఎంత ప్రేమ కలిగిన తండ్రో మీరు చూడండి. మన ప్రతి దాన్ని కూడా ఆయన ఎరుగును, మన అవసరాలు ఎరుగును, మన పరిస్థితులు ఎరుగును. మనము చెయ్యలేకపోతున్నామో తెలుసు, చెయ్యలేక చెయ్యట్లేదో తెలుసు, ప్రతిదీ తెలుసండి ఆయనకి. ఆయనకి మనం ఏది కూడా మరి అయ్యో ఆయనకి అర్థమవుతుందో లేదో అని మనం అనుకోని అవసరం లేదన్నమాట. అంత గొప్ప తండ్రి ఆయన మనకు. అయితే ఆయనకి ఏమీ అర్థం అవ్వలేదు అసలు. కొత్తగా జన్మంటేనే తెలియట్లేదు ఆయనకి అసలు. కొత్తగా జన్మించడం ఏంటి, ఇది ఎప్పుడు వినలేదే, నేను ఇంతకాలం నుంచి బోధిస్తున్నాను కానీ ఎప్పుడు ఇది వినలేదే అంటున్నాడు అతను. చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో కూడా చాలామందికి నూతన జన్మ అంటే కూడా తెలియట్లేదండి. చాలామందికి మనస్సు మారి బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మనస్సు మారకుండా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారండి. చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. మనస్సు మారిన తర్వాత బాప్తీసం తీసుకుంటేనే చాలా మంచిది. అదే చెప్తున్నాడు అన్నమాట యోహాను గారు ప్రకటిస్తూ. ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏం చేశారు, చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలన్నీ ఒప్పేసుకుని మాకు బాప్తీసాలు ఇవ్వండి బాబు అని బాప్తీసాలు తీసుకున్నారండి. అయితే కొంతమంది పరిసయ్యులు సద్దూకాయలు వచ్చి మాకు కూడా బాప్తీసం ఇవ్వండి అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అని చెప్పేసి వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి ఇష్టపడలేదండి ఆయన. అయితే వీళ్ళకి బాప్తీసం ఇచ్చాడు కానీ వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి ఇష్టపడలేదు. సర్ప సంతానం అని ఎందుకన్నాడు అని ఆలోచిస్తే, వాళ్ళు సొంత నీతితో దేవుడిని ఏంటి పని చేస్తున్నారటండి. దేంతో చేస్తున్నారు, సొంత నీతితో చేస్తున్నారటండి. మొన్న ఒక ఇద్దరు సేవకులు ఒక పని మీద వచ్చారండి. వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక విషయాన్ని అడిగారు నన్ను. ఒక విషయాన్ని అడిగితే నిజానికి మరి నేనేమి వాళ్ళని విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇలా చేయనండి నేను. నాకు అవన్నీ నాకు అనవసరం. వాళ్ళ ఆత్మీయ జీవితం వాళ్ళదే, మనదే. ఒకవేళకి వాళ్ళకి ఏమన్నా కోటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే నా దేవుడు నా నోరు తెరుస్తాడు. ఇంకా అప్పుడు నేనేం చేయలేను. ఇంకా ఎందుకంటే నేను నా స్వాధీనంలో ఉండను, ఆయన స్వాధీనంలో తీసుకుని ఆయన మాట్లాడతాడు అన్నమాట. ఆయన మాట్లాడాడు, నోరు తెరిచేటప్పటికి మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పటికి కామ్గా వెళ్ళిపోయారు అన్నమాట అండి. ఇక మాది చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకే తెలియట్లేదు. మేము సేవకులం కదా సేవకులే రైటే. ఏ సేవకులు, ఎవరికి సేవకులు, దేవుడికా సాతానుకా? యెజబెలుకి ఉన్నారు మరి చాలామంది సేవకులు. మరి ఏలియాని ఎందుకు పంపించాడు అక్కడికి? అక్కడ సేవకులు లేక పంపించాడా? దేవుడికి మతి లేక పంపించాడా? సేవకులు లేరా అక్కడ? ఎంతమంది ఉన్నారు అక్కడ సేవకులు? యెజబెలుకి ఎంతమంది ఉన్నారు అక్కడ? 400 మంది ఉన్నారండి అక్కడ. 430 అని ఒకళ్ళు రాస్తారండి. 400 తీసుకుందాం. 400 మంది సేవకులు ఉన్నారు కానీ ఎవరికి సేవ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు సాతానికి సేవ చేస్తున్నామని వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందండి?
ఒక్కడిని పంపాడు దేవుడు అక్కడికి. ఆయనకి సేవ చేసి ఆయన్ని పంపించాడు ఆయన. వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదండి. మళ్ళీ మారు మాట్లాడలేదు ఇంకా. అప్పుడు తర్వాత నాకు గుర్తొచ్చింది అన్నమాట, ఆమె సేవకులకు నడికట్లు ఉందా లేదా? బోళ్ళని లేవు, ఒకే ఒక మాట సరిపోయింది అంతే వాళ్ళకి. ఇంకా మళ్ళీ నోరెత్తనాక లేదు ఇంకా అక్కడ. ఉన్న వాళ్ళు అమ్ముతారు కానీ లేని వాళ్ళు అమ్ముతారండి అది? చెప్పండి. నీకు కలిగి ఉన్నాయి మీరు అమ్మండి అని చెప్పాడా లేదా దేవుడు? వాళ్ళ దగ్గర ఉంటే కొనుక్కోవలసిన అవసరం ఉంటుందా? ఇంకేం మాట్లాడలేదు. అలాగా సేవకులకి కోటింగ్ పడుతుంది అన్నమాట ప్రస్తుతాలు. వాళ్ళకి కావాలని వచ్చి ఏం చేస్తున్నారు పాపం, తీసుకుని వెళ్తున్నారన్నమాట. ఏమండి, ఎవరినైనా తేలిపుట్టిందనుకో ఏం చేస్తారండి? ఏం చేస్తారు? బేరమంటారనరా? ఇప్పుడు ఏం తెలియనట్టు చూస్తారేంటి అలా? పాపం తేలిపుట్టేసిందని పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏం చేస్తారమ్మా? పిల్లలు అయితే అరిచేస్తారు గట్టిగా. పెద్దోళ్ళు అయితే బాబాయ్ తేలిపుట్టేసింది అంటారా అనరా? దొంగోడిని పుట్టనివ్వండి అంటాడా? దొంగను తేలిపుట్టిందండి అంటాడా? దొంగను తేలిపుడితే అమ్మో తేలిపుట్టింది అంటాడా? ఎందుకని? అలా ఉంది మరి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అలా ఉందన్నమాట. ఎక్కడో అయ్యి ఉండొచ్చు తోపులు, కానీ దేవుడి దగ్గర తోపులు కాదు ఎవరండి. దేవుడిని మభ్య పెట్టేయడానికి ఏ మనిషి సరిపోతాడు? మనల్ని నిర్మించిన వాడు మనల్ని చూడ్డా? మన ప్రతి అవయవాన్ని నిర్మించిన దేవుడికి మనం ఏంటో ఆయనకి తెలియదా? మన హృదయం తెలియదా? మన ఆలోచనలు తెలియదా? మన చూపులు తెలియదా? మన ప్రవర్తన తెలియదా? మన నడవడిక తెలియదా? ఏది తెలియదు ఆయనకి? అసలు ఆయనకు మరుగైంది ఏదన్నా ఉందా మన దగ్గర? కామ్గా వెళ్ళిపోయారు అన్నమాట. చేయాల్సినవి చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ నా దేవుడు ఇండైరెక్ట్గా చేశాడు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ నేను అనుకున్నాను అన్నమాట, దేవుడేదో మొత్తం మీద షాక్ ఇస్తున్నాడు అనిపించింది అన్నమాట నాకు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళకి ఎలా తెలుస్తుంది? నికోదేముకి ఎవరన్నా చెప్పారండి? మరి ఏమనుకున్నాడు అప్పటి వరకుని? ఇక నాకు ఎదురు లేదు అనుకున్నాడు మరి ఆయన. మరి చెప్పేవాడు వచ్చాడు కదా ఇప్పుడు. మరి చెప్పేవాడు వచ్చినప్పుడు వెంటనాడండి అక్కడ? వినట్లేదు అంటే అతనికి అర్థం కావట్లేదు. మనమైనా సరే బైబిల్ విన్నా చదివినా కూడా నాకు అర్థమయ్యేటట్టుగా చెయ్యి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి మీరు. బైబిల్ అంత సులువుగా మీకు అర్థమైపోదు. ఒక బుక్ చదివితే మీకు అర్థమై ఉండొచ్చేమో, ఏదైనా బయటికి చదివితే మీకు అర్థమై ఉండే అంత తెలివితేటలు మీకు ఉండొచ్చేమో, కానీ బైబిల్ సింపుల్గా అర్థమైపోయే అంత తెలివితేటలు మనిషికి ఉండవు. కొన్ని గుడ్డి దెయ్యాలు ఉంటాయంటండి. ఆ గుడ్డి దెయ్యాలు ఏం చేస్తాయంట? చదువుతారటండి, ఏమీ అర్థం కానివ్వటండి. గుడ్డి దెయ్యం ఉంటుంది బైబిల్ చదివిస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. ఒకరోజు వాక్యం చెప్తున్నాను, ఒక ఆవిడ వచ్చారు అక్కడికి. ఆ రోజు మంగళవారం. ఆవిడ అంటే అప్పటికి 2-3 సార్లు బైబిల్ పూర్తి చేసేసిందంటండి. ఇప్పటికీ నేను పూర్తి చేశానో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు లెక్కలు పెట్టుకోలేదు. చదువుకుంటా వెళ్తూ ఉంటాను అంతే. ఇంక అలాగా
అయిపోతాయి మళ్ళీ మొదలెట్టుకుంటాను. పూర్తి చేశానో లేదో, ఎన్నిసార్లు పూర్తి చేశానో ఎప్పుడు నేను కౌంట్ చేయనండి. ఆవిడ పూర్తి చేసిందంట. ఇప్పుడు బైబిల్ ఎవరన్నా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటేని చెయ్యెత్తారు. ఆవిడ చెయ్యెత్తితే ఎన్నిసార్లు చదివారు అంటే 2-3 సార్లు ఎంతో చెప్పారు ఆవిడ. అప్పుడు ఓసారి లేచి నిలబడండి, అందరూ చప్పట్లు కొట్టండి ఆవిడకి అన్నారు. చప్పట్లు కొట్టాం. నేనున్నాను కదా మరి అక్కడ ఆ మందిరంలో, నేనున్నాను అక్కడికి విశ్వాసం. నేను చప్పట్లు కొట్టాను. అయ్యి బాబు ఈవిడ ఎంత గ్రేటు, ఈవిడ బైబిల్ కంప్లీట్ చేసేసారంట అనేసి అనుకున్నాను. ఎందుకంటే మరి నేను ఎప్పుడు చదువుకుని నేను లెక్కలెట్టుకోలేదు కదా అని చెప్పేసి అనుకునేటాడికి ఆవిడ సిగ్గుపడిపోయారు. అంత అయిపోయింది. దేవుడు నాకు సొంత సేవ ఇచ్చారు. నేను మంగళవారం ప్రార్థన పెడుతున్నాను. ఆ ప్రార్థనకి ఆ రోజు ఆవిడ వచ్చేటడికి లేచి నిలబడి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ దేవుని ఆత్మతో నింపబడి ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దెత్తున్నాను నేను. చూసారు ఎంత బాగుందో. ఆమెలో ఆ దెయ్యం పనిచేస్తుందన్న విషయం నాకేం తెలుసు. ఎందుకని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గొడ్డి దెయ్యం ఆమెను విడిచిపెట్టి నరకంలో పొమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాను అనేసరికి అప్పుడు అర్థమైందన్నమాట. ఎంతగా ఈ బైబిల్ కంప్లీట్ చేయించింది ఎవరు చేయించారు? దేవుని ఆత్మ, దెయ్యమాత్మ. మరి యాజకుడికి తెలిసిందండి ఆ విషయం. బైబిల్ కంప్లీట్ చేసింది తెలిసింది కానీ ఆ యాజకుడు కాదులేండి, యాజకుడి కొడుకు ఆయన. ఆ యాజకుడికి కూడా తెలియదు అనుకోండి అలాంటి విషయాలు. అప్పుడు నాకు అర్థమైంది, గుడ్డి దెయ్యం కూడా బైబిల్ చదివేస్తుందా అని నాకు అర్థమైందమ్మా. ఎందుకు తెలియదమ్మా మీకు అంటే, నేను మొదటి నుంచి ప్రభువునే నేను అడిగేదానండి. బైబిల్ దేవుడు నాకు ఇచ్చినప్పటి నుంచి కూడా, బైబిల్ లేకపోతే నేను దేవుడి మాట నేను వినటం, అది హృదయంలో భద్రం చేసుకోవటం, ఆ వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకున్నాను నేను. పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ నన్ను నడిపించేవారు, ఆయన నాకు బోధించేవారు, నాకు నేను మర్చిపోతే జ్ఞాపకం చేసేవారు. ఇవన్నీ నాకు ఉండేవి. బైబిల్ కావాలని నాకు బైబిల్ ఇచ్చాడు దేవుడు నాకు. ఆ బైబిల్ చదువుతుంటే నాకు అర్థం అవ్వలేదు. ప్రభువా మీరు రండి నాకు బోధించండి అన్నాను. అని ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుని, నాకు అర్థం అవ్వట్లేదు ప్రభువా మీరు రండి, మీరు వచ్చి నాకు బోధించండి అన్నాను. ఇలాగ కళ్ళు తెరిచి చదువుతుంటే ఎవరో నాకు బోధిస్తున్నారు. మనిషి కనబట్టలేదు కానీ బోధిస్తున్నారు. ఆ రీతిగా బైబిల్ నాకు బోధించడం ప్రారంభించాడు చిన్న వయసు నుంచి. ఆయన బోధించింది తప్ప నాకింక వేరే ఈ దురాత్మలకు అవకాశం ఇవ్వలేదండి బోధించమని. ఈ గుడ్డి దెయ్యాలు కూడా ఇలా మోసం చేస్తాయటండి. అందుకని ఏం చేయాలంటే, మీరు బైబిల్ చదవద్దని నేను చెప్పట్లేదు కానీ చదవండి. కానీ విన్నది మీకు అర్థం అవ్వాలన్నా, చదివింది మీకు అర్థం అవ్వాలన్నా ఎవరు చెయ్యాలది? పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థం చేపిస్తే తప్ప అది అర్థమయ్యేది కాదు. ఇది అన్ని పుస్తకాల లాంటిది కాదు. ఇది పరిశుద్ధాత్మ చేత రచింపబడిన గ్రంథం. ఇది భక్తులు రాశారు అంటే వాళ్ళ ఆత్మ నడిపింపు వల్ల రాసిన గ్రంథాలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి రాయించినవి. రాసినోడికి ఏమి రాశాడో తెలుస్తుందా? కొన్ని అర్థాలు మనకి ఎలా తెలుస్తాయండి? రాసిన ఆయన చెప్పాలి కదా మనకి. అవునంటారా కాదంటారా? రాసిన ఆయన కరెక్ట్గా చెప్పగలుగుతాడా? ముద్రించిన అతను కరెక్ట్గా చెప్పగలుగుతాడా? అది ఎవరు రాశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. వెళ్తే అది రాయించడానికి కారణం ఏంటో ఆయన చెప్తాడు అన్నమాట. దాని అర్థం ఏంటో చెప్తాడు. అది వినేసి వదిలేయడానికి కాదు, చదివేసి వదిలేయడానికి కూడా కాదు ఈ బైబిల్. మన జీవితంలో మనం అన్వయించుకోవడానికి ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇది వేరే వేరే గ్రంథాల్లాగా ఇది అర్థమవుతుంది మనకి. ఇది అలాగ అర్థమైతే ఏ రోజో చదివేసో పక్కన పడేద్ది
బైబిల్ను పక్కన పెట్టేశాను, నాకు మొత్తం వచ్చేసింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజుకి ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు విన్నారా ఎప్పుడైనా? ఇప్పటికి వినలేదు, ఎప్పటికీ వినరు మీరు. ఇది మీరు ఎన్నిసార్లు చదవండి, ఇందులోంచి క్రొత్తదే వస్తుంది. మీరు ఎన్నిసార్లు వినండి, ఇందులోంచి క్రొత్తదే చెప్తాడు, మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు మనతో. మరి మీతో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, నాతో ఎప్పుడు కొత్తయే నాకు చెప్తా ఉంటాడు. అందుకే ఇప్పుడే చదివినప్పుడు ఇప్పుడే విన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంత టేస్ట్ ఇందులో లేకపోతే ఎందుకు నేను చదువుతాను? ఇది ఎందుకు నేను అంత పిచ్చిగా చదువుతాను? ఎందుకు అంత పిచ్చిగా వింటాను నేను? ఇది నాకు ఎలా ఉంటుంది? దావీదు గారు ఏమన్నాడు? రాత్రి జాముల్లో నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే, రాజుగారికి ఎన్ని విషయాలు ఉంటాయి, ఆయనకి ఆలోచించడానికి ఎన్ని విషయాలు ఉంటాయండి. అవి ఆలోచిస్తున్నాడా? మనిషి ఆలోచించడం మొదలుపెట్టారు అంటే బుర్ర బద్దలైపోతుంది. అన్ని పెడతాడు దుష్టుడు బుర్ర నిండా తెచ్చి, వేడెక్కిపోయి ఏమైపోద్ది? అన్ని విషయాలు ఉంటాయి లోకంలో ఆలోచించడానికి, పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకే మన బుర్రని దేవుడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇస్తే దేవుడు మన బుర్రని పట్టుకుంటాడు, ఆయన అభిషేకిస్తాడు. ఆయన నా తలని చిన్నప్పుడే నేను ఇచ్చేసుకున్నాను ఆయనకి, అప్పుడే ఆయన అభిషేకించాడు. ఈనాటికి అభిషేకిస్తూనే ఉంటాడు, ప్రతి దినము కూడా అభిషేకిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన నూతనపరుస్తూ ఉంటాడు. ప్రతి దినము నూతనమే, ప్రతి దినము నూతనమే. అందుకే ప్రతి దినము కూడా నాకు నూతనమైన విషయాలు విన్నట్టే అనిపిస్తుంది, నూతనమైన విషయాలు చదువుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు పాతది ఇది చాలాసార్లు చదివానని ఎప్పుడు పక్కన పెట్టలేదు. ఇప్పటికి నేను ఎప్పటికీ పెట్టడం జరగదు. ఇది ఇంకా నేను చదవాల్సిన చాలా ఉందనిపిస్తుంది ఎప్పుడు నాకు. ఇంకా నేను చదవాల్సింది చాలా ఉన్నది. చాలాసార్లు చదివేసింది మళ్ళీ చదువుతుంటే కొత్తగా వస్తూ ఉంటుంది అందులో నుంచి. నాకు ఎలా వస్తుంది ఇది? తేనె కంటే జుంటె తేనె, దారల కంటే మధురమైంది వాక్యం. లోకంలో ఏది చదివినా మనకు అలాంటిది దొరకదండి. ఆ తీపిదనము కానీ ఆ మధురం కానీ అదేది మనకి ఎందులో దొరకదు. మనకి ఇందులో దొరుకుతుంది అది. ఈ వాక్యం చదివినప్పుడు నీకు మనశ్శాంతి ఇస్తాడు ఇందులో. ఈ వాక్యాన్ని చదివి ధ్యానిస్తుంటే నీకు నెమ్మది వస్తుంది. ఇందులో నీకు సంతోషం ఇస్తాడు దేవుడు, నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. నీకేది ఎప్పుడు అవసరమో అది ఇందులో నుంచి ఇస్తాడు దేవుడు. నీకు మాట్లాడతాడు ఆయన వాక్యం మాట్లాడుతుందండి. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం అని, జీవగ్రంథం అని ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారు? దీనికి బ్రతికించేస్తుంది ఈ మాట. ఈ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి చేసిందని ఒక మహారాజు స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎలాగిచ్చాడు? ఆయన అనుభవం లేకుండా ఇచ్చాడా? నేను ఇన్ని విషయాలు మీకు చెప్తున్నానంటే నేను అనుభవం లేకుండా చెప్తున్నానా మీకు? ఒకప్పుడు ఎప్పుడో దేవుడు నాతో మాట్లాడిన విషయం అండి. ఆమె నడుకట్లు వర్తకులకు అమ్మును అని చెప్పాడు, మాట్లాడాడు ఒక దినాన్ని నాతో దేవుడు. అదేం జరుగుతుంది ఇప్పుడు? జరుగుతూ ఉంది. ఏ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడో అవన్నీ కూడా నా లైఫ్లో నాకు జరుగుతూనే ఉన్నాయండి. ఆయన వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో జరుగుతున్నాయి. నా మాట అయితే బలంగా ఉండదు, ఆయన మాట అయితే బలంగా ఉండాలి. పైకి నేనే కనబడతాను వాళ్ళకి, కానీ లోపల నుండి మాట్లాడేది ఎవరు? పేతురు గారు పైకి పేతురు గారు కనపడ్డాడు, కానీ లోపల ఉన్న ఆయన ఎవరు? ఆయన ఉంటాడు లోపల. ఆయన కనపడ్డేళ్ళకి ఆయన లోపల నుండి మాట్లాడతాడు అన్నమాట. అందుకే వాళ్ళకి ఎక్కడ తగులుతుంది? వాళ్ళకే లోపలే తగులుతుంది, పైకి తగలదు, శరీరం మీద తగలదు. అది
లోపల తగులుతుంది అన్నమాట. అది మర్చిపోలేని దెబ్బండి అది. అది అలాగా గుర్తొస్తూనే ఉంటుంది అన్నమాట. ఒక స్త్రీ ఏంటి ఇలా అంటమేంటి, బుద్ధి చెప్తాడండి దేవుడు. ఏం చేస్తాడు ఆయన? బుద్ధి చెప్పేస్తాడు ఆయన. ఎవరితో చెప్పించాలో వాళ్ళతోటే చెప్పిస్తాడు. ఎవరిని తర్ఫీదు చేసి వదిలాడో వాళ్ళతోటే చెప్పిస్తాడు. అది దానికి ఒక తర్ఫీదుని ఇచ్చేస్తాడు ఆయన. ఆ తర్ఫీదులు లేకుండా వాళ్ళు చేయరా పనులు, చేస్తే వర్కౌట్ అవ్వయి. మనకేమీ తెలియకుండా ఏ తర్ఫీదు లేకుండా మనం చెప్పేస్తే అక్కడ వర్కౌట్ అవుతుందండి? ఏది అవ్వదు, ఏది కూడా అవ్వదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన టాలెంట్ ఏందో చూపిందాం అనుకుంటారు కొంతమంది. వాళ్ళ టాలెంట్ ఏదో దేవుడికి తెలియదా? వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో ఆయనకి తెలియదా? వాళ్ళ జీవితాలు ఏంటో ఆయనకి తెలియదా? వాళ్ళ మనసులేంటో ఆయనకి తెలియదా? వాళ్ళ బుద్ధులేంటో దేవుడికి తెలియదా? అన్నీ తెలియదండి దేవుడికి. దేవుడికి నేర్పగలిగిన వాడెవడో? ఆయనకి జ్ఞానం నేర్పగలిగిన వాడు ఎవడండి? ఆయన అంత జ్ఞానవంతుడు అసలు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవరు నేర్పగలరు ఆయనకి జ్ఞానము? జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆయనే. వేల్పులలోని సమ్ముడెవడు? నీ వంటి వాడెవడు? యుద్ధ శూరుడైన యెహోవా. ఇశ్రాయేలుకి విజయం వచ్చిందంటే ఎలా వచ్చింది? ఆయన వాళ్ళ పక్షంగా నిలబడ్డాడు కనుక విజయం వచ్చింది. లేకపోతే వాళ్ళకి ఎందుకు వస్తుంది విజయం? అయినప్పటికైనా ఏమైపోయారు వాళ్ళు? తొలగిపోయారా లేదా? ఎందుకంటే కావాలని దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి విడుదల చేశాడు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా విడుదల అయ్యాము అన్న వ్యక్తులేనండి వాళ్ళు. అలా విడుదల అయ్యి ఉంటే వాళ్ళు ఎన్నటికీ మర్చిపోరు దేవుణ్ణి. మోషే గారు విడిచిపెట్టాడా దేవుణ్ణి? యెహోషువ విడిచిపెట్టాడా? కాలేబు విడిచిపెట్టాడా? ఎందుకు విడిచిపెట్టలేదు? వీళ్ళందరూ పూర్ణ మనసుతో ఎందుకు పట్టుకున్నారు ఆయన్ని? పూర్ణ మనసుతో అంగీకరించడం వేరు, పూర్ణ మనసుతో అనుసరించడం వేరు, నలుగురితో పాటు నడిచేయటం వేరు. మన అంగీకారంతో నడవడం వేరు. ఆయనతో మనకున్న అనుబంధం ఉండాలి. నలుగురితో కలిసి ఉన్నప్పటికైనా ఒంటరిగా ఉన్నప్పటికైనా ఆయనతో మన యొక్క అనుబంధాలు వేరుగా ఉండాలి. అనుబంధాలు వేరుగా ఉండాలి. బోధకుడినే కదా అనుకున్నాడు కానీ నీకేమీ తెలియదురని ఒక మాటతో ఎలా చెప్పాడండి ఆయన? ఒప్పుకున్నాడా లేదా? తల్లి కడుపులోకి ఎలా వెళ్తాడండి అన్నాడంటే ఏమర్థమైంది అతనికి? మరి ఒప్పుకుంటాడా? పోనీ ఒప్పుకోడు. సరే, ఇంకొక మాట చెప్పి నేను విడిచిపెడతాను. ఇదే అధ్యాయంలో, యోహాను రాసిన సువార్తలోనే 4వ అధ్యాయంలో, ఇక్కడ మనకే 4వ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది మనకి. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి ఎక్కడికి వస్తుంది? ఏ బావది? యాకోబు బావ దగ్గరికి వస్తుందా? కానీ ఆవిడ దాహం తీరుతుందా? తీరుతుంది. కానీ రావటం మానుతుందా? మానుతుంది. వస్తానండి. ఆమె ఏమైనా పని జరుగుతుందా? ఏ పని జరుగుతుంది? అయితే ఒకరోజు ప్రభు వచ్చారు. వచ్చి ఆమెని, అమ్మ దాహానికి నాకు మంచినీళ్ళు ఇవ్వన్నారు. చూడడానికి మీరు యూదుల్లాగా ఉన్నారు, మేమేమో సమరయులు, మీరు నన్ను నీళ్ళు అడుగుతున్నారు ఏంటండి? మేము నీళ్ళు మీకు ఇవ్వకూడదు, మీరు తాగకూడదు కదా అంటాం. అంటే యూదులు అసలు సమరయులు దగ్గరికే వెళ్ళరటండి. అంత నిష్ట కలిగిన వాళ్ళు యూదులు అంటే. పవిత్రులు, నిష్ట కలిగిన వాళ్ళం.
అలాంటి వ్యక్తులు అన్నమాట వాళ్ళు, యోధా మతం అంటే. కానీ అందుకే అక్కడ రాసేటప్పుడు ఏమని రాస్తాడంటే సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చేను అని రాస్తాడు. వెళ్ళను అని ఉండాలి. వెళ్ళవలసి వచ్చేను అంటే ఏంటి? వేరే దారి లేదు ఇంకా అక్కడికి వెళ్ళడానికి. ఇంకా ఆయన వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇంకా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ సమరయ స్త్రీ కోసమే వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా. అక్కడ ఆయన దాహాన్ని తీర్చే ఆమె ఉంది అక్కడ. హల్లెలూయా. అప్పటికి ఇంకా శిష్యులు పనిచేయట్లేదు. శిష్యులు ఇంకా పనిచేయట్లేదు, చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేయండి, వాళ్ళకి స్వస్థతలు వస్తాయి, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి అని అధికారాన్ని ఇస్తే వెళ్ళి ఆ పని చేసుకొస్తున్నారు వాళ్ళు. అదే వచ్చాడు. కానీ ఆత్మల్ని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తిలో లేరండి. అక్కడ ఉంది ఒక వ్యక్తి, దాహంతో ఉంది ఒక వ్యక్తి. ఆ దాహంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళవలసి వచ్చింది ఆయనకి. తన దాహాన్ని తీర్చే వ్యక్తి అక్కడ ఉంది కనుక ఆమె కోసం ఆయన వెళ్ళాల్సి వచ్చిందంటండి. లేకపోతే అసలు వెళ్ళడు. కొన్ని ప్రాంతాలకి వెళ్ళరటండి. వెళ్తే వీళ్ళు కూడా చెడ్డోళ్ళు అనుకుంటారని వెళ్ళరట. అలాంటి ఏరియాస్ కొన్ని ఉంటాయటండి, అందుకని వెళ్ళరంట. ఆ పక్కలకి వెళ్ళరంట, ఆ వీధుల్లోకి ఆ ప్రాంతానికి వెళ్ళరటండి. అందుకని ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని దర్శిస్తే అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేస్తుందటండి. అందుకే ఆమె కోసం వెళ్ళాడు ఆయన. ఆమె కోసం వెళ్ళాడు. ఇప్పుడు ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? అమ్మ దాహానికి కాస్త మంచినీళ్ళు అన్నాడు. అదేంటండి, చూస్తే మీరు యూదుల్లాగా ఉన్నారు కదా అంటే వీళ్ళ డ్రెస్ అలాగ ఉంటుందటండి. యూదుల్లాగా ఉన్నారు, మేము చూస్తే సమరయ్యను, మేము ఇవ్వకూడదు, మీరు తాగకూడదు కదా, అసలు మేము ఇచ్చిన నీళ్ళు మీరు తాగడం ఏంటండి అన్నాడు. అంటే అవును, నువ్వు అన్నది కరెక్టే, కానీ నిన్ను అడిగే ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆ దేవుని వరాన్ని నువ్వే అడుగుతావు నీళ్ళు, ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అన్నాడు ఆయన. జీవజలమా? ఈ జీవజలాలన్నాయి నేను ఎప్పుడు తాగలేదు. ఈ నీళ్లు తెలుసు తప్ప నాకు ఈ జీవజలాలు అనేటువంటివి ఎలా ఉంటాయండి? అవి ఎప్పుడు తాగలేదు నేను. అయితే నాకు ఇవ్వండి బాబు అయ్యి అన్నాను. నీకు కావాలైతేనే అన్నాడు ఆయన. కావాలండి, నేను ఎప్పుడు తాగలేదండి అయ్యి, నాకు కావాలండి. నన్నండి అందరూనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అందుకే వాళ్ళందరూ ఉదయం వచ్చి నీళ్ళు తోడుకుని వెళ్తుంటేనండి వాళ్ళందరితో నాకు ఎందుకు వచ్చిన గొడవ అని నేను మధ్యాహ్నం వస్తున్నానండి, వచ్చి తోడుకుని వెళ్తున్నానండి. ఈ గ్రామ ప్రజలతో పడలేకపోతున్నానండి నేను. ఆ నీళ్ళు ఇచ్చేయండి బాబు, ఇంక ఇక్కడికి వచ్చి నేను నీళ్ళు తోడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేయండి అని. దేవుడు చూసారా ఎలాగ మాట్లాడతాడు? చాలా చక్కగా మాట్లాడతాడండి ఆయన. అప్పుడు అలాగేనమ్మా ఇస్తాను, నీ పెనిమిటిని తీసురా అన్నాడు ఆయన. మీ ఆయన గారు తీసురా అన్నాడు. ఇది అన్నీ నీళ్ళు అడిగితే ఆయన గారు తీసుకురామంటాడు ఏంటి అనుకోవటం బియ్యమే. అప్పుడు నాకు పెనిమిటి లేడండి అన్నాడు. నిజమేనమ్మా, నీకు పెనిమిటి లేడన్న మాట సత్యమే చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు అన్నాడు ఆయన. అమ్మ బాబోయ్, ఈయనెక్కడ ఇప్పుడు చూడలేదు, కానీ నా జీవితాన్ని ఈయన ఇలా చదివేశాడేంటి, ఈయన ప్రవక్తలాగున్నాడు ఏంటి అని చూస్తుంది. ఆత్మీయ నేత్రాలు ఏమైనా ఇప్పుడు ఈయనకి తెరవబడింది. ప్రవక్తల తప్ప ఇంకెవరో చెప్పరో ఇలాంటి విషయాలు అని మీరు ప్రవక్తని నేను గ్రహిస్తున్నానంటుంది. ఏమొచ్చింది ఇప్పుడు ఈమెకి? మీరు ప్రవక్తని నేను గ్రహిస్తున్నాను అని
మీరు అన్న మాట కరెక్టేనండి అని చెప్పేసి ఏమైంది ఆవిడ ఒప్పేసుకుంది. తన తప్పులు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఇప్పుడు దేవుని కనికరం వచ్చిందా లేదా? ఊరుకోండి బాబు, మిమ్మల్ని చూస్తే ఏదో కొత్తగా వచ్చినట్టున్నారు ఇక్కడికి. నాకు పెన్మిట్లు ఉండవేంటండి, ఎవరు చెప్పారు మీకు అసలని అని ఇలా మాట్లాడాలి. కానీ మాట్లాడింది అలాగా తప్పకుండా తప్పుల్ని. నిజమేనండి, మీరు చెప్పింది అక్షరాల నిజము. అయితే ప్రవక్తలైతేనే ఇలాంటి విషయాలు చెప్తారు, మిగిలిన వారు చెప్పరు. మీరు ప్రవక్తని నేను గ్రహిస్తున్నాను అన్న అని అప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు, మా పితరులండి ఈ కొండ మీద ఆరాధించారండి, కానీ ఆరాధించాల్సింది యెరూషలేములో అని మాకు తెలుసు, కానీ యెరూషలేముకి రానివ్వ కాదండి మరి మమ్మల్ని, అందుకే మేము ఇక్కడ ఆరాధిస్తున్నాం. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఆరాధించే కాలము ఒకటి ఉందమ్మా, అది ఇప్పుడు వచ్చేసిందిలే. ఆయన ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళకి కావాలని కోరుకుంటున్నాడమ్మా అని చెప్పాడు ఆయన. నిజమేనండి, మీరందరూ అయితే యెరూషలేములో ఆరాధిస్తారండి, కానీ అక్కడికి మమ్మల్ని రానివ్వరు కాదండి అన్న. లేదే, ఆయన ఎలా కోరుకుంటున్నాడో అని చెప్పి ఇద్దరికి సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత ఆవిడ అంటుంది కదా, ఇదిగో మెస్సియా వస్తాడు, సమస్తాన్ని తెలియపరుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. ఆ మెస్సియా గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నానండి అన్నది. అంటే ఆమె చేసేది తప్పని ఆమెకు తెలియట్లేదు, కానీ ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఈ రోజుని సంఘము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తుంది. అది ఏ పరిస్థితిలో ఉందో తెలియట్లేదు. వ్యక్తులు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన వస్తే నేను వెళ్ళిపోదామని, కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను బాగానే సిద్ధపడిపోయాను అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ, నాలో తప్పులు ఏమీ లేవనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. ఈ రీతిగానే సంఘాలు కూడా సిద్ధపడుతున్నాయి, వ్యక్తులు కూడా సిద్ధపడుతున్నారు. కానీ దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు కనుక ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారో దేవుని కొరకు, ఆయన రాజ్యానికి నేను వెళ్ళిపోవాలి, ఆయన ఎప్పుడొస్తాడా, ఆయన కూడా నేను ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. వ్యక్తిగతంగా దర్శిస్తున్నాడు. ఆయన తన బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మనం మన తప్పులు కప్పుకోకూడదు, ఒప్పుకొని వదిలేయాలి. ఇప్పుడు ఆమె ఏం చేసింది? కప్పుకోలేదు, ఒప్పుకుంది. ఒప్పుకొని మెస్సియా గారు వస్తారని ఎదురు చూస్తున్నానండి అయ్యగారు, ఆయన వచ్చి ఏం చెప్తారా విందామని చూస్తున్నానండి అన్న. ఆ మెస్సియాను నేనే అన్నాడు ఆయన. అందరికీ చెప్పలేదండి ఆయన, నేనే అని అందరికీ చెప్పలేదండి ఆయన. ఒక పాపాత్మురాలికి, ఒక వ్యభిచారపు స్త్రీకి చెప్పాడు ఆయన. ఎందుకని? ఆమె ఎదురు చూస్తుంది కనుక. ఎదురు చూడాలి. ఎలాగ ఎదురు చూడాలి? పరిశుద్ధత కలిగి ఎదురు చూడాలి, పవిత్రత కలిగి ఎదురు చూడాలి, ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఎదురు చూడాలి. కానీ ఆత్మీయంగా సిద్ధపడకుండా ఎదురు చూస్తున్నాయంట సంఘాలు, ఆత్మీయంగా సిద్ధపడకుండా ఎదురు చూస్తున్నారట వ్యక్తులు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఏ వ్యక్తి అయితే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తి ఏమవుతారు? రక్షించబడతారండి. ఇప్పుడు ఆమె ఏమైంది? అయ్యి బాబోయ్ మీరండి, ఆయన మీరండి అని బహుశా నేను అనుకుంటున్నాను ఆయన కాళ్ళ మీద పడిపోయి ఉంటారు. ఏం చేసి ఉంటుంది? మీరండి బాబు, మీకోసమే నేను ఎదురు చూస్తున్నానండి, మీరని అనుకోలేదండి
ఎదురుగుండా మాట్లాడుతుంటే కూడా ఆయన గ్రహించగలుగుతున్నారా ఈ రోజుని? చెప్పండి. ఆయన మన ఎదుటే నిలబడి మాట్లాడుతున్నాడు, కానీ అర్థమవుతుందా వ్యక్తులకి? గ్రహించగలుగుతున్నారా? వ్యక్తిని చూస్తున్నారు, ఆ వ్యక్తిలో ఎవరున్నారో అన్నది అర్థం కావట్లేదు. ఆయన అంతవరకు మాట్లాడినప్పటికైనా అర్థమైంది ఆవిడకి, ప్రవక్త అనుకుంది. ఆ మెస్సియాని నేనే అన్నాడు. ఇప్పుడు ఆయన మీరండి అని కాళ్ళ మీద పడిపోయి ఉంటుంది, బహుశా కాళ్ళ మీద పడిపోయి ఉంటుంది. లేమ్మదే నీ పాపాలు క్షమించబడి అని ఆ పాపాత్మురాలను అన్నాడే, ఆ రీతిగా ఉండాలి బహుశా ఆమె. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నాకేంటి కొండతో పని ఏంటి, ఇంకా ఈ పాపంతో నాకేం పని ఉంది, ఈ పాత జీవితంతో నాకు పని ఏంటి, ఇంకా ఈ పాత జీవితం నాకు వద్దు, నా దేవుడు నన్ను దర్శించాడు ఈ సమయంలో, నా జీవితం ఇంకా ధన్యమైపోయింది. ఎవరి కొరకు నేను ఎదురు చూశానో ఆయన వచ్చేసాడు నా దగ్గరికి. ఎంతకంటే ఇంకా గొప్ప భాగ్యం నాకేముంది, ఇక నాకేమీ లేదు అని చెప్పేసి ఆవిడ తన హృదయం నిండా గొప్ప ఆనందం వచ్చేసింది. తన అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడన్నట్టుగా తన పాపాన్ని ఆ క్షణంలోనే ఒప్పేసుకుంది. ఒప్పుకోవటమే కానీ చాలామంది ఒప్పుకుంటారట, విడిచిపెట్టరటండి. కానీ విడిచిపెట్టేసింది ఆ క్షణంలో. విడిచిపెట్టిన మనిషి ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు ఈ నిత్య జీవ జలాలు ఏమైపోయినాయి, ఈమెలోకి ప్రవేశించినవి. ఏం చేసి ప్రవేశించినవి. ఆ జీవ జలాలు ఏంటో నేను ఎప్పుడు చూడలేదండి, నాకు ఇవ్వండి బాబు అన్నదే. ఆ జీవజలం ఏమైంది ఇప్పుడు ఈమెలోకి? తన తప్పులు ఎప్పుడైతే ఒప్పేసుకుందో, విడిచిపెట్టేసిందో, ఈ జీవజలాలు ఈమెలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈవిడ నిలబడలేకపోతుంది. ఏం చేస్తుంది మరి? ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏం చెప్తుంది? అమ్మా ఇదిగో, ఒకప్పుడే నన్ను చూసి మీరు అసహించుకున్నారు, నేను ఎలాంటి దాన్ని నన్ను మీరు అందరూ అసహించుకున్నారు. మీరు అసహించుకోవడంలో తప్పేమి లేదు, నేను నిజంగా అలాంటి దాన్నే, మీది తప్పు కాదు నాదే తప్పు అని చెప్పి, కానీ ఈ రోజుని నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసాడు నా దేవుడు. యేసు ప్రభు వచ్చేసాడమ్మా, ఆ మెస్సియా వచ్చేసాడమ్మా అని. ఏంటి మెస్సియా రావడం ఏంటి అంటున్నారు ఆ గ్రామస్తులు. అవునమ్మా వచ్చాడమ్మా ఆయన, నేను ఆయన చూశానమ్మా, నా జీవితం మారిపోయిందమ్మా, ఇంక ఇదివరకులాగా నేను ఉండనమ్మా, ఇక ఆ పాప జీవితానికి నేను స్వస్తి చెప్పేశాను, ఒకప్పుడులాగా ఇంకా నా జీవితం లేదు, నా జీవితాన్ని మార్చేశాడు నా దేవుడు, ఆయన నన్ను దర్శించాడు ఈరోజు అని. దేవుడు దర్శించడం ఏంటి, దేవుడు రావడం ఏంటి అంటున్నారు ఆ ప్రజలు రోజు బైబిల్ చదువుతున్నారు, వింటున్నారు, ఏ కార్యము లేదు వాళ్ళ జీవితంలో, ఏ మార్పు లేదు వాళ్ళ జీవితంలో. కానీ మొదటగా రక్షించబడింది ఎవరో? ఏ వ్యక్తిని పాపి 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 పనికి మాలింది అన్నారో ఆ పనికి మాలిందే రక్షించబడింది. ఆ పనికి మాలింది రక్షించబడింది. తన హృదయాన్ని కడిగేసుకుంది, తన పాపాలు ఒప్పేసుకుంది, దేవుని కనికరం ఆమె మీదకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమైపోయింది అంటే తన హృదయం నిండా ఆనందము సంతోషం వచ్చేసింది. అంత ఆనందం సంతోషం ఎప్పుడు తన జీవితంలో తను అనుభవించలేదు. ఇప్పుడు గొప్ప ఆనందం సంతోషం తన హృదయం నిండా పొంగిపోతుంది, తను నిలబడలేకపోతుంది. రెండమ్మ రండి, ఆ మెస్సియా గారిని మీకు చూపిస్తాను రండి, నా మాట నమ్మండి అమ్మా, మీకు చూపిస్తాను రండి అంటుంది. అని వాళ్ళు నమ్మేస్తారా? ఆమె జీవితం మంచిది కాదని ఆ గ్రామస్తులందరికీ తెలుసు. ఆ గ్రామస్తులు నమ్ముతారా ఆమె మాట? నమ్మట్లేదు. లేదమ్మా, నిజమమ్మా, నేను ఆయన చూశానమ్మా, నా జీవితం మారిపోయింది, ఆయన ఇక్కడే ఉన్నారమ్మా, రండి ఆయన చూతురు కానీ, రండి ఆయన చూతురు కానీ అని ఆ గ్రామంలో ఉన్న బిడ్డల్ని బ్రతిమాలి తీసుకొచ్చింది. వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆయన చూశాక, ఆయన మాటలు విన్నాక, మేము చెప్తే ఏదో అనుకున్నాం కానీ నిజమే ఈయన మెస్సియానే అని వాళ్ళు గ్రహించారు. గ్రహించి ఈమె చెప్పిన దాన్ని బట్టి మేము మీ దగ్గరికి వచ్చాము అంటున్నారు. ఎలాగొచ్చారు వాళ్ళు? ఆమె చెప్పిన మాట విని మేము మీ దగ్గరికి
వచ్చాము. ఇప్పుడు సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది? పనికి మాలింది అన్నారే, ఆ పనికి మాలిన ద్వారా వెళ్ళారు. ఆ గ్రామస్తులందరూ అక్కడ వెళ్ళి ఆయన చూశారు, ఆయన మాటలు విన్నారు. ఆ మాటలు విన్న వాళ్ళ జీవితంలో ఏదో జరిగిపోతుంది. ఎప్పుడు అలా జరగలేదు వాళ్ళ జీవితంలో, ఏదో జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా మా దగ్గర, మీ మాటలు వింటంటే ఇంకా వినాలనిపిస్తుంది అయ్యా మాకు అని కోరుకున్నారు. ఆయన ఇంకో 2 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆయన వాళ్ళకి బోధించాడు. ఆయన ఆ మొక్క జీవితం మారలేదు కానీ ఆ గ్రామాన్నే మార్చేసింది. ఒక్క వ్యక్తి రక్షణ పొందితే గ్రామాలు మారిపోతాయి అంటారే, రక్షించబడిన వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళంతటా వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు ఒంటరిగా ఉండలేరు, వాళ్ళ 10 మందికి ఉపయోగపడకుండా ఉండలేరు. వాళ్ళు ఆ జీవజలాలు వాళ్ళని నిలబడనివ్వవు. ఇతరులకు కూడా జీవజలాలు ఏం చేస్తారు? వాళ్ళు అందించేస్తారు. ఇప్పుడు ఆయన అమ్మా నాకు దాహానికి ఇస్తావా అన్నాడు. ఇప్పుడు ఆయన దాహం తీర్చిందా లేదా? ఎవరు తీర్చారు? అక్కడ ఉన్న వాళ్ళు తీర్చారా? ఎవరు తీర్చారు? ఒక పనికి మాలింది అనుకున్నదే తీర్చింది. నడుము కట్టాలండి. క్రీస్తు కొరకు ఏం చేయాలి? నడుము కట్టాలండి. నడుము కట్టి నిలబడాలండి. మనం చెప్తుంటే అలాగా అండి అని నమ్మేసుకోరు ఎవరున్నాయి. ఏం చేయాలి? వాళ్ళని బ్రతిమాలుకోవాలండి. ఏం చేయాలి? అమ్మ రండి ఆయన చూతురు కానీ రండి, ఆయన మాటలు విందురు కానీ రండి. ఎప్పుడైనా పిలిచారా మీరు? రండి ఆయన మాటలు విందురు కానీ రండి, దేవుని మాటలు వినండి అని ఎప్పుడైనా మీరు ఎవరినైనా ప్రోత్సహించారా? ఆ దాఖలాలు ఉన్నాయా మీ జీవితాల్లో? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు? ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.